సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. ధనుదా మాసం, శ్రావణ మాసం స్పెషల్ వీడియోస్లో రెండవ వీడియోలో మనందరికీ కూడా ఆ అమ్మవార్లకు పెట్టే నైవేద్యం అనేది ఏ విధంగా పెట్టాలో మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి, లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ చంద్రజ వాడపల్లి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం శిల్క. అమ్మ, శ్రావణ మాసం అదే మీరు చెప్పే ధనుదా మాసం శుభాకాంక్షలు. తప్పకుండా అమ్మ, మీకు కూడా ధనుదా మాస శుభాకాంక్షలు. అమ్మ, మరి ఈ పండుగలు అంటేనే అందరికీ కూడా నైవేద్యాల మీద మనసు ఖచ్చితంగా పోతుంది. ఇవన్నీ ఎంత చేసినా చివరికి ఆ నైవేద్యం అనేది ఎప్పుడెప్పుడు తిందామా అని పిల్లలందరూ ఉంటూ బాగా ఇష్టంగా వెయిట్ చేస్తుంటారు. అంటే రకరకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకి ఇష్టమైనవి కూడా కొన్ని అందులో ఉంటుంటారు. ప్రసాదం భక్తులు ఉంటారు కొందరు ప్రసాదం భక్తులు, అందులో నేను ఒకదాన్ని. కానీ అమ్మ, మరి ప్రసాదాలు పెట్టేటప్పుడు కూడా చాలా రకాల పద్ధతులతోటి నియమాలతోటి కూడా పెట్టాలని అంటున్నారు. మరి ఈ శ్రావణ మాసంలో అమ్మవార్లకి నైవేద్యం పెట్టేటప్పుడు ఎలాంటి పద్ధతులతో పెట్టాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఆ విధానాలన్నీ కూడా తెలియచేస్తారా? తప్పకుండా. సుమన్ టీవీ వీక్షకులకు, అశేష ప్రజానీకానికి నమస్కారం అండి. కలవు వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధనుదా మాసంలో చేసుకునే లక్ష్మీ పూజకి నివేదన ఏమేమి చేయవచ్చు, ఏదైతే లక్ష్మీకి ప్రీతికరం అనేది చెప్తాను ఈరోజు భాగంలో. అట్లాగే అమ్మా. ఏ రకంగా ఎవరి ఆతృత ప్రకారం, ఎవరి కోరిక ప్రకారం వాళ్ళు లక్ష్మీ పూజ చేసుకున్నా ప్రత్యేక దినాలు వదిలేస్తే నిత్య పూజలు 30 రోజుల్లోని ప్రత్యేక దినాలు ఒక 8 ఎన్నో వస్తాయి. మిగతావన్నీ నిత్య పూజలే కదా. అవునమ్మా. అట్లాగా అలా చేసుకునే వాళ్ళకి రోజు ఏం పెట్టాలి అని డౌట్ వస్తుంది. అంటే మామూలుగా నిత్య పూజలో సపరేట్గా, మరి ప్రత్యేక దినాల్లో సపరేట్గా అట్లా చేయాలి. అంటే 4 శుక్రవారాలు సంపద లక్ష్మీ శుక్రవారాలు, సంపదని పెంచే లక్ష్మీ శుక్రవారాలు. ఆ శుక్రవారాల పూజలు వేరు. అలాగే 5 శ్రావణ మంగళవారాలు వేరు ఈ సంవత్సరం వచ్చినవి. ఆ తర్వాత పౌర్ణమి లలితాదేవి లక్ష్మీ పూజలు వేరు. లక్ష్మీ పూజ వేరు, లలిత పూజ వేరు, అది వేరు. ఇంకా ఈ మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎవరెవరు ఏమేం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, అట్లాగే శక్తిని బట్టి. కానీ లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు ఏం ప్రసాదం చేయాలి అని, ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి ఈ నెల రోజులు. రెగ్యులర్ నిత్య పూజలో ఒకటి అలవాటు చేసేసుకోండి అమ్మా. అలవాటు చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మన స్పీడ్ లైఫ్లో గడియారంతో పాటు ఇల్లాలు కూడా పరిగెడితే తప్ప పని అవ్వదు. అవునమ్మా. అలా పని అవ్వదు. తనకి హెల్ప్ చేసేవాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా పాపం వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. అంచేత ఏంటంటే లక్ష్మికి ఎక్కువగా ఇష్టమైనటువంటి ప్రసాదాలు రెండు. అందులో మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. అందులో ఒకటి నేను చెప్తాను, రెండోది నువ్వు అడుగు. ఆ రెండు ఖచ్చితంగా తెలుసుకుంటావు. రెండు తెలుసుకోవాలి. కానీ ఎట్లా పెట్టాలి అనేది చెప్తాను. అంటే రెండు కూడా పెట్టుకోవచ్చు అమ్మా. అరే మీ ఇష్టం. మహాలక్ష్మి అనేసరికి వైభవ లక్ష్మి, ఏనైనా పెట్టుకోవచ్చు. 21, 71. ఇంక ఈ నెలలో చెప్పే ఒక ప్రత్యేక పూజ ఉంది. దానికి 71 రకాల స్వీట్లు పెట్టాలి. 71 రకాలు అంటే ఇప్పుడు మనం ఏదో పెద్ద స్వీట్ల దుకాణానికి వెళ్ళిపోయి రకానికి ఒకటి చొప్పున 71 పీసులు తెచ్చుకొని చేసుకోవాలి. అంతేగా మరి. 71 రకాలు వండడానికి ఏమన్నా రాజావారి వంటశాల లేవు కదా. ఆ ఇంటి ఆవిడ ముందు రోజు నుంచి కూర్చున్నా సరే అది పాపం కష్టం. అంచేత అలా కాదు. లక్ష్మీదేవి మధుర పదార్థ ప్రీతి. ఆమెకి పాలతో చేసిన పదార్థాలు ఇంకా ప్రీతి. ఆవిడ తయారు చేసినవే పెట్టాలి అనేటటువంటి ఇబ్బంది పెట్టదు. అన్నీ నిష్టగా పెట్టాలి, శుచి శుభ్రతలతో పెట్టాలి. ఎందులో పెట్టాం అనేది ఆవిడకి ఇంపార్టెంట్. పదార్థం ఎలా ఉన్నది ఇవన్నీ చూస్తుంది లక్ష్మి. అందువల్ల ఏంటి అని అంటే లక్ష్మీ అవతారంలో ఉన్న విశేషమే అదే. మనకి లక్ష్మీదేవి అష్టోత్తరనామాలు చూసుకున్నట్లయినా కానీ ఆ చివరిలో ధ్యానం చేసుకోమంటాడు. ఎలాగా లక్ష్మీ అమ్మవారిని ఎలా ధ్యానం చేసుకోమంటాడంటే సర్వాలంకార భూషితురాలైన మహాలక్ష్మిని ధ్యానిస్తూ అని ముగిస్తాడు. అంటే ఆవిడకి ఏంటంటే అన్ని అలంకారాలతోనూ సమస్త అలంకారాలతో ఉన్న మహాలక్ష్మి ఆవిడకి అలా ఉండడం ఇష్టం. అందుకే మనం ఎవరైనా చక్కగా తయారీ వెళ్తే లక్ష్మీదేవిలా ఉందంటారు. అవును, ఇప్పుడు మీలాగే కనిపిస్తుంది. అట్లాగా చేతి నిండా గాజులు, కమ్మలు అన్నీ పెట్టుకుని ఉన్న వాళ్ళని చూస్తే మనం అనుకుంటాం కదా. అట్లాగా అమ్మవారికి అన్నీ కూడా స్పెసిఫికేషన్స్ ఎక్కువ. ఆవిడకి కేవలం నియమం సరిపోదు, స్పెసిఫికేషన్స్. మడి ఆచారం పాటించకపోయినా ఆవిడ పట్టించుకోదు. కానీ శుచి శుభ్రతలకు ప్రాధాన్యత ఎక్కువ.
అందువల్ల ఏం చేస్తారంటే నిత్య పూజలు చేసుకున్న రోజుల్లో ఈ ధనదా మాసాన్ని మీరు స్పెషల్ అట్రాక్షన్ ఫర్ మనీ అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే అమ్మవారికి 2 నివేదనలు చాలా చాలా ఇష్టమైన నివేదనలు. అందులో ఒకటి ఏంటి అని అంటే పసుపు రంగు వేసినటువంటి, అంటే ఆర్టిఫిషియల్ కలర్స్ వేయమని నేను చెప్పను, కావాలంటే పసుపు రాల్చుకోండి. ఆ పసుపు ఏదైనా స్మెల్ వస్తుంది మేము తినలేం అనుకున్న వాళ్ళు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ వేసుకోండి, అది మీ ఇష్టం. వేసుకుని పసుపు రాల్చినటువంటి రవ్వ కేసరి. రవ్వ కేసరి పసుపు అయితే కొంచెం ఎంత పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు కదా. అంటే కొంతమంది నచ్చరు, పసుపు వేస్తేనే నచ్చరు, కానీ పసుపు కొంచెం వేస్తే ఆ కలర్ అయితే కొంచెం మస్టర్డ్ ఎల్లో వస్తుంది. కానీ ఆవిడకి చాలా ఇష్టమైనటువంటి నివేదన. దాంట్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా బాదం రేకులు, అవి అలా నేతిలో కొద్దిగా వేయించేసి రవ్వ కేసరిలో కలిపేసి ఆవు నెయ్యి కొంచెం వేసి చక్కగా ఒక వెండి చిన్న గిన్నెనా పర్లేదు, ఒక వెండి గిన్నె, ఒకవేళ అంత అవకాశం లేదనుకో అమ్మ, ఉన్నవాళ్ళు వెండి వాటిలో పెట్టుకుంటారు, లేని వాళ్ళు నేను ఎప్పుడు ఏం చెప్తూ ఉంటానో అదే చెయ్యండి, అరటి ఆకులో పెట్టేయండి. అరటి ఆకు ఆ రోజుకి దొరకలేదు, చెప్పలేం కదా పట్టణాల్లో, దొరకలేదు, అప్పుడు ఏం చేస్తామంటే తమలపాకులో పెట్టేయండి. తమలపాకులో నివేదన వరకు. చంద్రజ గారు తమలపాకులో పెట్టమన్నారు కాబట్టి నేను కూడా తమలపాకులోనే తింటానండి, నేను చేయలేను అంటే అట్లా వద్దు, మనం తినడానికి కాదు, నివేదన వరకు ఆ పదార్థాన్ని ఒక మాత్రం రవ్వ కేసరి చక్కగా తయారు చేసి తమలపాకులో పెట్టి నివేదన చేయండి. ఓకే. దొరికితే అరటి ఆకు, ఉంటే వెండి బౌల్ లేదా ప్లేట్ అలా పెట్టుకుని అది ఒక ప్రసాదం. అది ఎంత ఈజీగా తయారవుతుంది. అవునమ్మా, 10 నిమిషాల్లో చేసేయచ్చు అది. ఇంకా నువ్వు అడగాల్సింది రెండవ నైవేద్యం. ఆ రెండవ నైవేద్యం ఏమిటి అని అంటే పాల మీగడ. పాల మీగడ. దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఈరోజు ఈ కాలమాన పరిస్థితిని అనుసరించుకునే నేను చెప్తున్నానమ్మా, ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు బజారు వెళ్ళి కలాకండ్ తెచ్చి పెట్టి చేసుకున్నా మంచిదే, అలాగే రసగుల్లా చేసి తెచ్చిపెట్టి మంచిదే, ఏదైనా బయట నుంచి తెచ్చుకున్నది కూడా పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవికి ఏం ఇబ్బంది ఉండదు. కానీ ఆమెని ఇంకా ప్రీతి చెందించే అత్యంత సులభ మార్గం ఇది. ఏమిటి అని అంటే కన్నయ్యకి ఏది ఇష్టమో ఆవిడకి అది ఇష్టం, వెన్నపూస, అంతే కదా. కన్నయ్యకి వెన్నపూస పాలమేగడ చాలా ఇష్టం, ఆవిడకి వెన్నపూస కాదు పాలమేగడ. అంటే పాల సముద్రం నుంచి వచ్చినందుకు అమ్మ, పాల సముద్రం నుంచి వచ్చినందుకు అని అనుకోవచ్చు. శ్రీవారికి ఏది ఇష్టం అయితే శ్రీమతి గారికి అదే ఇష్టం, అలా కూడా వచ్చారు, అంతే కదా. ఆ శ్రీవారికి లడ్డు ఇష్టం, ఆవిడకి లడ్డు ఇష్టం. శ్రీవారికి ఉద్దివడలు ఇష్టం, ఈవిడికి పొంగళ్ళు ఇష్టం. ఇంకా మనం ఏం చేయలేం దానికి. అలాగే పాల మీగడ, ఇప్పుడు పాల ప్యాకెట్ల కల్చర్లో మీగడ కట్టడం అనేది చాలా రేర్. కాబట్టి మీరు పూజలు చేసుకుని ఈ నెల రోజులు కొంచెం వెన్న శాతం ఎక్కువ ఉన్న ప్యాకెట్లు చూసి కొనేసుకుంటే మీ సమస్య తీరిపోయాయి. లేదంటే మంచి పాలు తీసుకోవడం కానీ. అదే నేను చెప్తున్నది, మంచి పాలు అంటే దొరక్కపోవచ్చు, ప్యాకెట్ కల్చర్ కదా ఇప్పుడంతా పట్టణాల్లో. ఇళ్లల్లో టౌన్లో పర్వాలేదు, అదే ఇళ్ళు పట్టణంలో ఉండేటప్పుడు మారిపోతుంది కదా. అదే మనం పాల ప్యాకెట్లు వేసే అతనికి కాస్త వెన్న శాతం ఎక్కువ ఉన్న ప్యాకెట్లు తెమ్మంటే సరిపోతుంది. ఏవో మార్కులు ఉంటాయి నాకు, అలాంటివి తీసుకొచ్చి సిమ్లో పెట్టి కాచుకుంటే చక్కగా మీగడ కడుతుంది. అది కొంచెం చల్లారిన తర్వాత తీసుకెళ్ళి మన ఇలవేల్పు ఉంది కదా రిఫ్రిజిరేటర్, అందులో పెట్టేస్తే చక్కగా ఒత్తుగా మీగడ కడుతుంది. మర్నాడు మీరు పూజలో వాడుకునేటప్పుడు దాన్ని అలాగా కట్ చేసేసి దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుని, ఇందాక నేను చెప్పినట్టుగానే అనమాట, ప్లేట్లో పెట్టేసుకుని పంచదార వేస్తారు. దాన్ని పంచదార స్ప్రిల్ చేసేసి పెట్టేస్తారు. నా వరకు నేనేం చేస్తానంటే ఉదయం పూట కేసరి పెట్టేస్తాను, సాయంత్రం పూట పాల మీగడ. ఎందుకంటే మీగడ తయారవడానికి టైం పడుతుంది కదా, అందుకని. అంటే పాల మీద మీగడ కానీ పెరుగులో కానీ పంచదార వేసుకుని చాలామంది ఇష్టంగా తింటారు. మామూలుగా కూడా అది అందరికీ ఇష్టమైంది కాబట్టి ఇది అందరూ చేస్తే మహాలక్ష్మి ప్రసాదాల్లో ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనది. మనలాంటి స్పీడ్ ఆడవాళ్ళకి, స్పీడ్ లైఫ్లో మునిగిపోయిన వాళ్ళకి, గడియారం ముళ్ళుగానే మన వేగం పరుగు కదా మంది, అలాగా పాపం తిరుగుతూ శ్రమిస్తూ ఉండే స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకి ఈజీ అనమాట, ఈజీ వే.
ఆ తర్వాత ఆ పాలు మనం తోడు పెట్టుకుని పెరుగు వాడుకోవచ్చు, అంతే కదా. అవును. అంత వెన్న తీసేసిన తర్వాత ఇంకా అవి టీలకి కాఫీలకి బాగోవు. అవి చక్కగా పెరుగో మజ్జిగో చేసుకుని హాయిగా వాడుకోండి ఇంట్లోని. ఒక్క ప్యాకెట్ దానికి ఉపయోగించండి. రోజుకి ఒక ప్యాకెట్ అమ్మవారి నివేదన పెద్ద కష్టం కాదు కదా. అవునమ్మా. అలా చేసుకుని సొంతంగా మరిగించిన పాల నుంచి తీసిన మేగడ ధనదా మాసంలో లక్ష్మికి నివేదన చేసి మీరు సిరి సంపదలు కోరండి. ఇది కూడా ఒక మనీ టిప్. అడగకుండా ఇవ్వదు ఆవిడ. మనీ మంత్ర అడగకుండా ఇవ్వదు, వచ్చి సైలెంట్గా వెళ్ళిపోతుంది. అంటే అడగింది అమ్మ అయినా పెట్టదు అంటారు, అందుకేనమ్మా. అందులో లక్ష్మి వైభవం కదమ్మా, మనకి ప్రాప్తి ఉంటేనే అడగాలని అనిపిస్తుంది. రాజు దగ్గరికి వెళ్ళి, గతంలో ఒక కథ ఉండేది, రాజు దగ్గరికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు ఏం అడగాలో తెలియక నిలబడి బయటకు వచ్చేసాడు. అడగని వాళ్ళందరికీ ఆ రాజు అడిగిన వాళ్ళందరికీ ఆ రాజు అన్నీ ఇచ్చి పంపించాడు. ఇతనికి ఏమి ఇవ్వాలో తెలియక 100 రూపాయలు ఇచ్చి పంపించాడు. మన పరిస్థితి అలా అవ్వకూడదు కదా. అందుకని ఈ మాసంలో ఇల్లు వాకలి ఎలాగో నిత్యం శుభ్రంగా ఉంచుకోవడం, ఇంక ఇటువంటివి ఉన్నాయి, కొన్ని టిప్స్ ఉన్నాయి కొన్ని. ఆ విధంగా పాటిస్తేనే ఈ మాసం మీకు పవర్ఫుల్గా పనిచేస్తుంది. కానీ అమ్మ మంచి విషయాలు చెప్పారు, అందులోనూ అందరికీ తక్కువగా ఖర్చు, ఏది చెప్పినా మీరు తక్కువ ఖర్చు ఉండేటట్లుగానే చూసుకొని చెప్తారు. అదే లక్ష్మి. అందులో మనీ అనేది అట్రాక్ట్ అవ్వటానికి ఈ శ్రావణ మాసంలో అందరూ పూజలు చేసుకుంటారు. ఆ పూజల్లో కొన్ని టిప్స్, మనీ మంత్రాస్ అన్నీ మిక్స్ చేసి మనకి ఇటు సాంప్రదాయబద్ధంగా మనీ పరంగా అన్నీ కూడా తక్కువలో ఉండేటట్లు, ట్రెడిషనల్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండేటట్లు అన్నీ కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నారమ్మా. ధన్యవాదాలు. విన్నారు కదండి, నిత్య పూజలలో శ్రావణ మాసంలో అమ్మవార్లకు ఎటువంటి నైవేద్యం అనేది పెడితే లక్ష్మీ కటాక్షం, అదేనండి మనీ అనేది అట్రాక్ట్ అవుతుందో మనందరికీ కూడా చంద్రజమ్మ గారు తెలియజేశారు కదా. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ సంస్కృతి కార్యక్రమం కలుసుకుందాం. నమస్తే. లక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు.